అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము కోడిగుడ్డు టమాటా కర్రీ గో ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను గో ఆధారిత పంటలు సహజ పద్ధతిలో ఎలా వండాలి అనే దాని మీద నేను వీడియో చేస్తున్నానండి. సో ఇక్కడ కనిపిస్తున్న టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనము సేంద్రియ పద్ధతిలో పండించినాయండి. సో ఇక్కడ ఎలాంటి కెమికల్స్ వాడమన్నమాట, పెస్టిసైడ్స్ ఉండవు. సో గో ఆధారిత పంటలను మనము ఎంకరేజ్ చేయాలి. రైతులు కూడా అలా స్విచ్ అవ్వాలన్న ఉద్దేశంతో మనము గో ఆధారిత పంటలనే చేస్తున్నామండి. సో మనం ముందుగా మంచిగా అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే మనము గ్యాస్ వెలిగించాక మనము మట్టి కుండలు ఆర్ ఇత్తడి పాత్రల్లో మాత్రమే వంట చేసుకోవాలండి. అప్పుడు ఏమవుతాయంటే మీ న్యూట్రిషన్స్ అనేవి ఎక్కడ కూడా మిస్ కాకుండా ఉంటాయి. సో నేను ఎప్పుడు కూడా ఇత్తడి పాత్రల్లో మాత్రమే తీసిన ఆరు మట్టి కుండల్లో వండుతాం. అప్పుడు ఏమవుతాయంటే మీ న్యూట్రిషన్స్ సేమ్ ఉంటాయి. సో ఇలా మీరు ఈ ఇవి మాత్రమే వాడుకోండి. అల్యూమినియం గిన్నెల్లో వాడొద్దండి. దానివల్ల ఎన్నో రకాల హెల్త్ పాడైపోతుంది. సో కోడిగుడ్లన్నీ ఉడకబెట్టి పక్కకు పెట్టాను. ఆల్రెడీ ముందే ఉడకబెట్టి ఉంచాము. సో ఇక్కడ ఏంటంటే నేను వేసే నూనె కూడా ఇది ఎద్దుగానిగ నూనె అండి. చాలా తక్కువ స్పీడ్లో పల్లీలను ఆడించి ఎద్దుతో ఆడించి మనం నూనె తయారు చేసాం. ఒకటే చుక్క వేసానండి. ఉల్లిగడ్డలు నేను ఏదైతే వేస్తున్నానో పోపు కోసము అవన్నీ నూనె వేస్తే నూనె 200 డిగ్రీ సెల్సియస్లో వేడవుతుందండి. ఎప్పుడైతే నూనె 200 డిగ్రీ సెల్సియస్కు వేడవుతుందో మనం వేసే జీలకర్ర, పసుపు, ఆవాలు, అల్లము అంతా డెడ్ అయిపోతాయి. న్యూట్రిషన్ వాల్యూసే ఉండవు. సో దయచేసి ప్రతి తల్లికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా తక్కువ నూనె వేసి దాంట్లో మీరు ఈ అన్నీ వేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ న్యూట్రిషన్ అనేది అలానే ఉంటుంది. సో ఈ పసుపు, ఇప్పుడు నేను వేస్తున్న పసుపు కూడా చూడండి, ఎలాంటి నూనె లేదు. నూనె లేకుండా ఇప్పుడు టమాటాలు వేసేసాను. చూడండి, టమాటాలు వేసేసా. అది ఎలా ఉందో అలానే ఉంది. కొంచెం తగలనట్టు వేసాను నూనె వేసి పెట్టాను. మూత పెట్టేసి ఇప్పుడు దీని మీద మంచిగా నీళ్ళు, ఇది బిందు మార్పిడి పద్ధతి అండి. నీళ్లు పోస్తే అడుగు మారకుంటూ ఉంటుంది అనమాట. లోపల ఒక్కొక్క డ్రాపు మనకు పడుకుంటూ ఉడికేటప్పుడు అడుగు మాడదనమాట. సో కోడిగుడ్లు పొట్టు తీసి పెట్టుకున్నాను. మంచిగా పొట్లు తీసి మంచిగా పక్కకు పెట్టుకొని మనము కూర ఒక 2 మినిట్స్ అలా 2-3 మినిట్స్ ఆ టమాటాలు మంచిగా ఉడికిందాక వెయిట్ చేయాలండి. ఇప్పుడు చూడండి, మంచిగా అడుగు మాడదు అస్సలు. ఇలా మీరు ఎప్పుడు వాటర్ పోసినా కానీ అడుగు మాడకుండా ఉంటుంది అనమాట. టమాటాలు కూడా మంచిగా ఉడుకుతాయి, మాగుతాయి అన్నమాట. అట్లా మనము ఎప్పుడు సేంద్రియ పంటలు మంచిగా ఉడుకుతాయండి. మంచి స్మెల్ వస్తుంది వంట వండేటప్పుడు. మీరు ట్రై చేయండి ఎప్పుడైనా. మేము పసుపు కూడా అండి మనం పండించిన పంటలే, గో ఆధారిత పంటలు, సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మనం పంటలు పండిస్తాం. పసుపు కూడా, కారం కూడా మేము అలానే వాడతాం అన్నమాట. పసుపు కొమ్ముల్ని తెచ్చి మంచిగా పసుపు చేయించేసి వాడతాం అనమాట. ఈ పసుపు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా మీ సరౌండింగ్లో ఎక్కడైనా అలా ఉన్న పసుపు వాడండి. చూడండి మంచిగా ఉడికిందండి. ఉడికింది కదా. సో టమాటాలు కూడా మంచిగా ఉడికాయి. చాలా మంచి స్మెల్ వస్తుందండి మనకు. ఎప్పుడైనా కొబ్బరి పొడి ఉంటే కూడా మీరు తీసి పెట్టుకోండి కూరల్లో, మంచి స్మెల్ వస్తుంది. సో కారం వేస్తున్నాను చూడండి. ఈ కారం, పచ్చిమిరపకాయలు బయట కారం కొనకండి మీరు. మిరపకాయలు ఎక్కడైనా సేంద్రియ పంటలు పండించే స్టాల్స్ దొరికితే అక్కడ మిరపకాయలు తీసుకొచ్చి కొట్టించుకోండి. లేదంటే అక్కడ కారం దొరికితే అండి, ఈ కారం మంచి స్మెల్ వస్తుందండి. చాలా మంచి ఫ్లేవర్, కొంచెం సరిపోతుంది అనమాట. ఇందులో మనము వేసేవన్నీ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఈ కారము కొంచెం వేసినా కానీ మీకు ఘాటు వస్తుంది. అట్లా ఇలాంటి కారాన్నే మనం వాడుకోవాలి. సో మనము అనాది నుంచి అండి సేంద్రియ వ్యవసాయం అనేది మన భారతదేశ జీవన విధానంలో ఒక పార్ట్. దానివల్ల ఎలాంటి జబ్బులు రాలే. కానీ ఇప్పుడు ఏంటి అంటే పెస్టిసైడ్స్ వేసి సంకరజాతి విత్తనాలతోటి చేసేసరికి మనకు మన బాడీ అంతా కూడా కెమికల్ బాడీస్ అయిపోయాయి. చూడండి కూర మంచిగా ఉడికిందండి. ఉడికి మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది కూర ఉడికినాక. సో మంచి వాటర్ కూడా ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకొని ఇంకొంచెం మనం లైట్గా
కొన్ని వాటర్ కూడా మంచిగా దగ్గరికి అవుతుందండి కూర ఇట్లా ఉడికినప్పుడు. ఎప్పుడు కానీ కూర ఇలా ఉడికితే కోడిగుడ్లు వేసేసాం. నేను ఈ కూరలో ఎలాంటి ఆర్టిఫిషియల్ మసాలాలు వాడట్లేదండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, నేను ఇంతవరకు ఉప్పే వేయలేదండి. సో ఎప్పుడు కానీ ఉప్పుని గార్నిష్కు వాడుకోవాలండి. కూరల్లో ఉప్పు వేస్తే ఎక్కువ ఉప్పు పడుతుందండి. ఆ ఉప్పు వల్ల మనకు బ్లడ్ క్లాట్ అవుతుంది, కొరనరీ ఆర్టరీస్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది, బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉప్పు నూనెలు తగ్గియాలంటే ఉప్పుని కూరంతా అయిపోయాక మనం పైన తగినంత చల్లుకోవాలంతే. అప్పుడు ఏమవుతుంది, తక్కువ ఉప్పు మనకు వెళ్తుంది అనమాట. మనకు యాక్చువల్లీ 5 గ్రాముల ఉప్పే కావాలి, కానీ కొంచెం మనం రుచికి అలవాటు పడాం కాబట్టి కూర అంతా అయిపోయాక మంచిగా ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు ఏంటంటే మనము కలుపుకున్నాక లైట్గా ఇప్పుడు ఉప్పు చల్లుకోవాలన్నమాట. ఇప్పుడు మంచిగా ఉప్పు చల్లుకొని చూడండి, కొంచెమే చల్లాను, టేస్ట్కి సరిపడా చల్లాను. ఒకవేళ తక్కువైంది అనుకోండి అన్నం తినేటప్పుడు చల్లుకుంటాను, అప్పుడైనా నేను చల్లుకుంటాను. ఇప్పుడు చూడండి, ఈ బియ్యము ఏమో మైసూర్ మల్లిక అండి, మన దేశవాళీ బియ్యము. మనము గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం. ఈ బియ్యం పండించడానికి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదండి. మీకు ఒక ఆవు ఆ, ఆవు ఉంటే చాలు, మనము మంచిగా చెరువును మనమే చేసుకొని పండించవచ్చు కూర కూడా. ఈ ఈ ఇలాంటి బియ్యము అలవాటు చేసుకుంటా అండి, మీ ఆరోగ్యానికి మంచిది. ఆ, రై గో ఆధారితంగా వ్యవసాయం చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుంటే